హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి పోదాం. ఏంటబ్బా ఇన్ని చీరలు పెట్టుకొని కూర్చోయింది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, దీంట్లో నుంచి ఒక మంచి కలర్ చీర తీసుకుంటున్నాను. ఏ కలర్ తీసుకోవాలో అర్థం కావట్లేదు, అందుకే చూస్తున్నాను. ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఏం వీడియో చేస్తున్నానో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి, అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు దీనికి కొలతలు తీసుకుంటున్నాను. టేప్ తీసుకొని శారీ తీసుకొని అడ్డం వచ్చేసి 46 పెట్టుకున్నాను. పొడవు వచ్చేసి 1.5 మీటర్, కొంచెం ఎక్కువనే ఉంది. పొడవు వచ్చేసి శారీ సరిపోతుంది. అడ్డం వచ్చేసి శారీ కొంచెం తక్కువ పడుతుంది, అందుకే నేను 4 ఇంచుల క్లాత్ తీసుకొని జాయింట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎలా కుట్టాలో మిషన్ మీద కలుద్దాం. ఇప్పుడు సారీ క్లాత్ కొంచెం కట్ చేసుకున్నానని చెప్పాను కదా, ఆ క్లాత్ 2 పట్టుకొని జాయింట్ చేసుకుంటున్నాను. రెండోసారి కూడా కుట్టు వేసుకుంటున్నాను. గట్టిగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు శారీకి జాయింట్ కుట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు శారీకి మడిచి కుట్టుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపించినట్టుగా మడిచి కుట్టుకోవాలి. ఒకే సైజులో వచ్చేటట్టు కుట్టుకోవాలి. నా ఛానల్లో బుట్ట ఎలా అల్లాలో, ఎన్ని మీటర్లు తీసుకోవాలో పెట్టాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఇలా మొత్తం కుట్టుకున్నాక 2 వైపులా అలానే కుట్టుకోవాలి. ఇప్పుడు నేను మిగిలిన క్లాత్ని జాయింట్ చేసుకుంటున్నాను పక్కన. బాగా రఫ్ చేస్తే బాగా గట్టిగా ఉంటుంది. ఇలానే చక్కగా కుట్టుకోవాలి. 2 వచ్చేటట్టు చూసుకొని కుట్టుకుంటూ పోవాలి. ఇంకా
మొత్తం కుట్టుకున్నది అయిపోయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన క్లాత్ని కూడా కుట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మడిచి కుట్టుకున్న తర్వాత క్లాత్ని జాయింట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ ఈ క్లాత్ రెండు క్లాత్లని పట్టుకొని గట్టిగా కుట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా కుట్టుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఒక కుట్టు వేస్తున్నాను. తర్వాత నేను రెండో కుట్టు కూడా వేసుకున్నాను. మీరు వేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా నా ఛానల్కి. ఇలానే మొత్తం కుట్టుకోవాలి. ఇప్పుడు ఇలానే రెండు సైడ్ కూడా కుట్టు అట్లానే వేసుకోవాలి. రెండోటిని పట్టుకొని గట్టిగా కుట్టేసుకోవాలి. రెండు కుట్టు కూడా వేసుకున్నాం కదా, లాడాలు ఎక్కడ పెట్టుకోవాలో నేను గుర్తులు పెట్టుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు లాడాలు. నేనైతే 6 పెడుతున్నాను. కొంచెం పీస్ మిగిలింది, ఆ పీస్తోనే నేను లాడాలు కుట్టేసుకుంటున్నాను. చాలా గట్టిగా ఉంది శారీ. మెత్తని శారీస్వి కుట్టడం కన్నా మంచి శారీస్తో కుట్టడమే మేలు. మేము అనుకుంటామంటే పాత చీర పాడేయాలి అనుకుంటాము. కొంచెం కట్టినదే, పాతది అని కాదు కొత్తదని కాదు. మరి పాతది తీసుకుంటే 2 రోజులకి చినిగిపోతుంది. అందుకే కొంచెం గట్టిది తీసుకున్నాను ఈసారి శారీ. ఇప్పుడు పీస్లు కట్ చేసుకోవడం అయిపోయింది. ఎలా కుట్టాలో చూడండి.
చిన్నవి వస్తే బాగా కనిపిస్తాయి లాడాలు. సేమ్ వీడియోలో చూపించినట్టుగా కుట్టుకోండి. వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్నవి కట్ చేసుకొని రఫ్ చేసుకోండి. బాగా గట్టిగా ఉంటాయి లాడాలు. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. మొత్తం కుట్టుకోవడం అయిపోయింది. చూడండి నా పరుపు ఎలా అయిపోయిందో. కుట్టి కొన్ని రోజులైనా కాలేదు, అప్పుడే చినిగిపోయింది. అందుకే చినిగిపోయిన దాన్ని మళ్ళీ ఒకసారి కుట్టు వేసుకుంటున్నాను. అది లోపల ఉంటుంది, బయట కొత్తగా ఉంటుంది, బాగా కొత్త కనిపిస్తుంది. ఒక కుట్టు వేసుకుంటున్నాను మొత్తం. చినిగిపోయిందిలే అని పాడేస్తే మళ్ళీ పైది కూడా చినిగిపోతుంది. అందుకే లోపలిది అట్టనే పెట్టి పైన ఇంకొకటి వేస్తున్నాను. నా పరుపుకి కవర్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూసేద్దామా? ఫస్ట్ కవర్ బాగుందా, ఇప్పుడు వేస్తున్న కవర్ బాగుందా? ఏ కలర్ నచ్చింది మీకు? కామెంట్ చేయండి. లాడాలు కట్టుకుంటున్నాను. రెండు ముళ్ళు వేయకండి, అలా ఇప్పుకోవడానికి కష్టంగా ఉంటుంది ఉతకాలన్నప్పుడు. ఇలా వేసుకున్నాక చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నా పరుపు రెడీ అయిపోయింది. వావ్, ఎంత బ్యూటిఫుల్ కలర్ కదా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.